రాష్ట్రమైనా జిల్లాలైనా ఆఖరికి మండలాలైనా నాకు సమర్థిస్తాను. ఎవరు ఎక్కడ ఎంతమంది ఉంటారో అంత వాటర్ తీసుకోవాలి, తప్పేంటి? రాష్ట్ర యూనిట్ ప్రస్తుతం ఉంటుంది, రేపు జనాభా లెక్కలకు వచ్చినాక జిల్లాల యూనిట్ ఉంటుంది అనుకుందాం. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి అనుకుందాం, స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతాయి. అది జిల్లా యూనిట్ తీసుకొని రిజర్వేషన్లు ఇవ్వాలన్నా మరి మండల పరిధిలో కొన్ని గ్రామాల్లో మాలలు ఉంటారు, మాదిగలు ఉంటారు, ఇతర కులాలు ఉంటారు. అక్కడ యూనిట్ తీసుకోవాలంటే ఏ స్థాయిలో తీసుకోవాలా? ఒక మండలంలో మాదిగలు ఇతర కులాలు ఉన్నాయి, ఒక మండలంలో ఒక కులమే ఉండదు అనుకోండి, అక్కడ యూనిట్ ఎట్లా తీసుకోవాల్సి వస్తుంది? ఉమ్మడిగా తీసుకోలేము కదా, మండలాల వరకు కూడా తీసుకోవాల్సి వస్తుంది. నేనంటే సామాజిక న్యాయం అనే ప్రక్రియ ఎవరికి అన్యాయం జరగని పరిష్కారంలో అది కింది స్థాయికి వెళ్ళడం కూడా నేను స్వాగతిస్తాను. కొంతమంది వాళ్ళు అదనపు లాభం కోరుకుంటారు, వర్గీకరణ కోరుకునేటోళ్ళు ఎక్కడ అదనపు లాభం కోరుకోవద్దు. అన్యాయం జరిగిన చోట ప్రశ్నిద్దాం. అదనపు లాభం ఎవరు కోరుకున్నది తప్పవుతుంది. అదనపు లాభం ఎవరు ఇప్పుడు అదనపు లాభమే కదా మాలలు కోరుకున్నది ఇదివరకు దాకా. రిజర్వేషన్ ఫలాలు వర్గీకరణ వ్యతిరేకించడానికి కారణం ఏంటిది? వాళ్ళ జనాభా కంటే మించి పొందడం అదనపు లాభం. అదనపు లాభం పొందడానికి అలవాటు పడ్డోళ్ళు వర్గీకరణ వ్యతిరేకించి వచ్చారు. నేను మాదిగ ఉద్యమకారుణ్ణి, నా జాతికి నష్టం జరగనివ్వను, నా జాతిది ఎవరిది దోసుకోనివ్వరు, నా జాతి ఇంకోటి దోసుకోవాలని నేను కోరుకోను. నేను దోసుకోవద్దని అంటాను, నా సూత్రం అది. అది మండలాలైనా సరే, జిల్లాలైనా సరే, రాష్ట్రమైనా సరే, దీన్ని నేను కట్టుబడి ఉన్నాను. ఎవరన్నా ఎక్కడన్నా అసంతృప్తితో ఆవేదనతో ఉండనివ్వండి, మనం స్వార్థం పతాక స్థాయికి చేరాదు. న్యాయం గురించి ఆలోచిద్దాం, ఎక్కడ ఎంత ఉంటే కంతే తీసుకుందాం. నువ్వు లేని కాడ అదనంగా తీసుకోవడం తప్పు కాదా? నువ్వు ఉన్న కాడ కోల్పోవడం తప్పు కాదా? నువ్వు ఉన్న కాడ కోల్పోవడం తప్పే, నువ్వు లేని కాడ అదనంగా కోరుకోవడం కూడా తప్పే కదా. నువ్వు లేని కాడ అదనంగా కోరుకోవడం అంటే ఇంకోటి దోసుకున్నట్టు కాదా? నువ్వు ఉన్న కాడ ఒకటి కోల్పోవడం అంటే నీది ఒకరికి దోసుకున్నట్టు కాదా? నీది ఒకటి దోసుకోవడానికి నువ్వు బాధపడితే, నువ్వు ఇంకోటి దోసుకోవడానికి సిద్ధపడితే అది నీ తప్పు కాదా? నేను నా జాతిని అయితే నేను అట్లనే అప్రమత్తం చేస్తాను. నా జాతికి అన్యాయం జరగనివ్వను, నా జాతి ఇంకొకరికి అన్యాయం చేయనివ్వను. క్లియర్.